తల్లి బిడ్డ సంక్షేమం అంగన్వాడీ ఆశయం తల్లి బిడ్డ సంక్షేమం అంగన్వాడీ ఆశయం అంగన్వాడీ ఆటపాటల విద్య అంగన్వాడీ విద్య అంగన్వాడీ విద్య ఆటపాటల విద్య. ఈరోజు 38వ డివిజన్లో అంగన్వాడీ బడిబాట కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు పిల్లలకు మంచి నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం, ప్రోటీన్ ఫుడ్లతోటి వీళ్ళకు మంచి విద్యను అందించాలన్న ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ స్కూల్స్ కావచ్చు, అలాగే ప్రభుత్వ పాఠశాల కావచ్చు. గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలను మూసేయడం జరిగింది. ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తిరిగి మళ్ళా ప్రైవేటు బళ్ళ కంటే ఉన్నతంగా ఈరోజు ఈ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మన 10th రిజల్ట్ కూడా మన రాష్ట్రంలో టాప్ మన గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చింది. ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ప్రతిది కూడా ప్రైవేటు విద్య కంటే ప్రభుత్వ విద్య ముందంజ ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. తల్లో కూడా ఒకటే చెప్తున్నా, మీ పిల్లలు ప్రతి ఒక్కరిని కూడా మంచి పౌష్టికాహారంతో మంచి నాణ్యమైన విద్యను అందించే పాఠశాల ఏదైతే ఉన్నదో అంటే ఇక్కడ అంగన్వాడీ బళ్ళే అని చెప్తున్నాను. తప్పకుండా మీరు అందరూ కూడా వాటి చిన్న చూపు చూడకుండా ఇదే హైదరాబాద్లో చిల్డ్రన్స్ డే కేర్ అయితే పర్ యానం 1 lakh నుంచి 2 lakh దాకా తీసుకుంటుండ్రు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క అంగన్వాడీ స్కూళ్లను వినియోగించుకోవాలి. ఎంతో ప్రతిష్టాత్మక ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు కూడా వీటి మీద పూర్తి ఫోకస్ పెట్టి ప్రతి ఒక్క కార్పొరేటర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ బళ్ళలోకి వెళ్ళాలి, పోయి అక్కడ ఆహారం ఎట్లా అందిస్తుందో, అక్కడ విద్య ఎట్లా అందిస్తుందో కూడా చూడాలని చెప్పి కూడా మాకు ఆదేశాలు ఇచ్చిండు. వారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో అనేకమైన ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, అంగన్వాడీ స్కూళ్ళను కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 38 డివిజన్ లోపల స్థానిక ఎమ్మెల్యే గౌరవ మకాన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఇక్కడ ఎంపీపీఎస్ స్కూల్ కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, వాటి లోపల జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, అవి సక్రమంగా జరుగుతున్నాయా లేదా, పౌష్టికాహారం పిల్లలకి సక్రమంగా అందుతుందా లేదా మీరు పర్యవేక్షించాలి. కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా కార్పొరేటర్లు ఖచ్చితంగా వాటి పర్యవేక్షణ అనేటువంటిది మీ బాధ్యత అని చెప్పడం వల్ల మేము కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము దగ్గరుండి పాల్గొని వాటిని జయప్రదం చేసి అదేవిధంగా తల్లిదండ్రులను మోటివేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా అదేవిధంగా సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఇంతమంది స్ట్రెంత్ కూడా ఇంత ఎండ ఉన్నా కానీ పిల్లలు కూడా బడిబాట కార్యక్రమం లోపల తల్లిదండ్రులు కూడా పాల్గొనడం అనేటువంటిది జరిగింది. ఇంతకుముందు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఒక స్కూల్ ప్రతి గ్రామ పంచాయతీ కూడా పాఠశాల అనేటువంటిది ఉండే. ప్రైమరీ స్కూల్ లోపల మినిమం సింగిల్ విండో టీచర్స్ ఉన్న దగ్గర 21 మందికి లేకపోతే స్కూల్స్ మూసివేయడం అనేటువంటిది జరిగింది రేషనలైజేషన్ ప్రక్రియ కింద. అట్లా చాలా స్కూల్స్ కూడా మూతపడడం అనేటువంటిది జరిగింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి ఆదేశం ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి, ప్రభుత్వ పాఠశాలల వైపు తల్లిదండ్రులను ప్రభావితం చేయాలి. ఎందుకంటే నాణ్యమైనటువంటి విద్య ఉంటుంది, అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. ఎందుకనంటే గవర్నమెంట్ జాబ్ సంపాదించడం అనేటువంటిది ఆషామాషి విషయం కాదు. వాళ్ళు పూర్తి శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి అక్కడే నాణ్యమైనటువంటి విద్య అనేటువంటిది అందుతుంది. ఎంతోమంది మహానుభావులు ఇక్కడ ఈ ప్రభుత్వ పాఠశాలలలో చదివి పైకి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, 70% కూడా. సో అందుకని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలను మనం ప్రేరేపించి వాటిని చక్కని దిశ లోపల సాగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి దానికి కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు అందరూ కూడా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారు కూడా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. వాటిని ప్రతి డివిజన్ లోపల 60 డివిజన్ల లోపల ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అందులో భాగంగానే మా డివిజన్ లోపల కూడా ప్రతి కార్యక్రమం లోపల మేము పాల్గొని మా కార్పొరేటర్ నీలకంఠి రామ్ గారి ఆదేశాల మేరకు మేము కూడా వాటి లోపల పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకి అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకి, ఆర్పీలకి, ఏఎన్ఎంలకి అందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం.